తిరుపతిలో నాటి పార్లమెంట్ ఎన్నికకు సంబంధించిన అంశం ఇప్పటికీ వెంటాడుతోంది. మొన్న కలెక్టర్ సస్పెన్షన్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా వేల సంఖ్యలో ఓటర్ గుర్తింపు కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేసి వాటిపై ఫోటోల్ని మార్చేసి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేసిన ఘటనలో వైకాపా నాయకులకు సంబంధించిన సహకరించిన మరో ఇద్దరు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్, ప్రస్తుతం తిరుపతి కలెక్టర్లో ఏవో ఎం జయరాములు, అదే మండలంలో డిప్యూటీ తహసీల్దార్, ప్రస్తుతం పుత్తూరు మండలం డీటీ ఎం విజయభాస్కర్ని ఈసీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఎండి ఇంతియాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే వ్యవహారంలో ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్, అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషాపై ఇప్పటికే ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ ఆదేశాల మేరకు గిరీషాను సస్పెండ్ చేస్తూ సిఎస్కే జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేస్తే తదుపరి విచారణ పూర్తయ్యేవారు గిరీషాను సస్పెన్షన్లో ఉంచాలని ఈసీ ఆదేశించినట్టు ఆ ఉత్తర్వులు పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో గిరీష విజయవాడలోనే ఉండాలని, ముందస్తు అనుమతి లేకుండా బయటికి వెళ్లరాదని చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. మరోవైపు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగిన నాటికి తిరుపతి శాసనసభ నియోజకవర్గం ఈఆర్ఓగా ఉన్న గిరీష వివరించేవారు. ఏఈఆర్ఓగా ఎం జయరాములు, డిప్యూటీ తహసీల్దార్గా ఎం విజయభాస్కర్ ఉన్నారు. ఆ ఎన్నికలు గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు చేయని అక్రమాలు లేవంటూ దాని మీద చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ జరుగుతోంది. తాజాగా వీళ్ళిద్దరి మీద కూడా సస్పెన్షన్ వేటు పడింది.